తో చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నారని కేపీ రాజు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీ రాజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇక యువత గంజాయి మత్తుకు బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో యువకులు గంజాయి బారిన పడి తన జీవితాలను కూడా నాశనం చేసుకోవడం బాధాకరమైన విషయమని అన్నారు. ఇటీవల కాలంలో తరచూ చైన్ స్నాచింగ్, అదేవిధంగా మర్డర్లు వంటి కేసులలో మత్తుకు అలవాటు పడి యువత జీవితాలను నాశనం చేసుకుంటుందని తెలిపారు. పిల్లలు సెల్ ఫోన్లకు అలవాటు పడి చెడు మార్గాల వైపు వెళ్లే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు జాగ్రత్త పడి పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని కోరారు. పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ గ్రామంలో గంజాయి ఎవరో తెస్తున్నారని, ఇక్కడ కొంతమంది తెస్తున్నారని పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు అవునన్నా కాదన్నా ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకు మనం దాన్ని అడ్డుకోవాలి? చిన్న ఉదాహరణ చెప్తా. మన దగ్గర ఆకుల మైదానం, తర్వాత ఎనిమిది, పక్కనే ఉన్న రామదాస్పల్లి, ఈ ఊరు దగ్గర చైన్ స్నాచింగ్ అయ్యాయి. ఆ చైన్ స్నాచింగ్ అయినప్పుడు వాళ్ళని ఇంట్రాగేట్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. ఎందుకు మీరు దీనికోసం చేస్తున్నారని చెప్తే వాళ్ళు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. దాంట్లో ఒకటి ఆన్లైన్ బెట్టింగ్ ఆడడం, తర్వాత ఇంకోటి గంజాయి. ఈ గంజాయి అనేది ఎవరికి ఊరికే రాదు. అది 100 గ్రాములు 500 రూపాయలు పెడితే కానీ రాదు. 500 రూపాయలు ఊరికే మన దగ్గర రాదు. ఇన్ని మధ్యతరగతి కుటుంబాలు, బిలో మధ్యతరగతి కుటుంబాలు మన దగ్గర అలా లేనప్పుడు